హాయ్ అండి. వేల మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నస్టాటిక్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసి సిఎస్సిలో యాక్సిస్ బ్యాంక్ బీసీ పాయింట్ ఉన్న వాళ్ళు యాక్సిస్ బ్యాంక్ యొక్క కేబిఎస్ పోర్టల్లో ఏ విధంగా లీడ్స్ అనేవి జనరేట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో యాక్సిస్ బ్యాంక్ యొక్క బీసీ పాయింట్ లేని వాళ్ళు డైరెక్ట్గా మనకి లోన్ బజార్ పోర్టల్లో లోన్స్కు సంబంధించిన లీడ్స్ అయితే జనరేట్ చేయొచ్చు. సో అది మనం ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పుకున్నాము. బట్ ఈ వీడియోలో ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ యొక్క బీసీ పాయింట్ ఉన్న వాళ్ళు మాత్రం ఏ విధంగా లీడ్స్ అనేది జనరేట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరికైతే యాక్సిస్ బ్యాంక్ బీసీ పాయింట్ వచ్చిందో వాళ్ళైతే వాళ్ళ యొక్క కోడ్తో లాగిన్ అయిపోండి యాక్సిస్ బ్యాంక్ యొక్క బీసీ పోర్టల్లోకి. సో లాగిన్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి లాగిన్ అయితే అయిపోయింది ఓటీపీ ఎంటర్ చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడండి, మనం యాక్సిస్ బ్యాంక్ కేబిఎస్లోకి లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఓకే, సో మీకు ఇక్కడ చూడండి డాష్ బోర్డ్లో చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి డాష్ బోర్డ్ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకి యాక్సిస్ బ్యాంక్ యొక్క లోగో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సిఎస్సి లోగో అండ్ తర్వాత మనకి సిఎస్సి ఐడి షో చేయడం జరుగుతుంది. అండ్ మన యొక్క ఎలిజిబిలిటీ బ్యాలెన్స్ ఎంత ఉందని చెప్పేసి అండ్ కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉందని చెప్పేసి ఇక్కడ షో చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే డాష్ బోర్డ్ వచ్చేసి డాష్ బోర్డ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. నెక్స్ట్ కస్టమర్ సర్వీస్ ఉంటుంది, ఏజెంట్ సర్వీస్ ఉంటుంది, రిపోర్ట్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లోన్ సర్వీస్ ఉంటుంది, దాని తర్వాత హెల్ప్ సెంటర్ ఉంటుంది. ఇది హెల్ప్ సెంటర్ అయితే హెల్ప్ కోసం అయితే మనం చేయొచ్చు అనమాట. ఓకే అండి. సో ఇప్పుడు మనం లోన్స్కు సంబంధించిన లీడ్స్ ఏ విధంగా జనరేట్ చేయాలని చెప్పేసి చూస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఏఈపిఎస్ సర్వీస్ చేసుకోవచ్చు. సో ఏఈపిఎస్ సర్వీస్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, క్యాష్ విత్డ్రాల్స్ అండ్ క్యాష్ డిపాజిట్. నెక్స్ట్ వచ్చేసి డిఎంటీ, డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి ఏఈపిఎస్ సర్వీసెస్ అనమాట. సో న్యూ అకౌంట్ ఓపెనింగ్ అనమాట. సో ఈ న్యూ అకౌంట్ ఓపెన్ పైన క్లిక్ చేసినట్లయితే మనం కస్టమర్ యొక్క న్యూ బ్యాంక్స్ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఏమేమి అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు, ఇక్కడ మనకి సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, క్లెయిమ్ రీఫండ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అండ్ రిసిప్ట్ కూడా ప్రింట్ తీసేయచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ సేవింగ్ అకౌంట్లో క్లిక్ చేసినట్లయితే మనకు శాలరీ అకౌంట్స్ కూడా ఓపెన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది అకౌంట్స్ ఓపెనింగ్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం సిఆర్ఎం లీడ్ జనరేషన్, సో లోన్కి సంబంధించిన లీడ్ జనరేషన్ ఏ విధంగా చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ సిఆర్ఎం లీడ్ జనరేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఇక్కడ చూడండి లీడ్ జనరేషన్ అని చెప్పేసి, అదేవిధంగా లీడ్ రిపోర్ట్ జనరేషన్ అని చెప్పేసి, సర్చ్ లీడ్ అని చెప్పేసి అండ్ లీడ్ స్టేటస్ ఎంక్వైరీ అని చెప్పేసి మీకు ట్యాబ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో వచ్చేసి మనకి లీడ్ జనరేషన్. సో ఈ లీడ్ జనరేషన్ వచ్చేసి న్యూ లీడ్ అనేది మనం జనరేట్ చేసేయాల్సిందనమాట. సో లీడ్ అనేది జనరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ దీనిపైన క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్ అయిన తర్వాత లీడ్ రిపోర్ట్ జనరేషన్, ఎన్ని లీడ్స్ అయితే మనం జనరేట్ చేసామనేది ఇక్కడ లీడ్ రిపోర్ట్లో జనరేషన్లో చేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే సెర్చ్ లీడ్ పైన క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ లీడ్ యొక్క స్టేటస్ అనేది ఎంక్వైరీ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడ్ జనరేషన్ పైన క్లిక్ చేయండి. సో చూడండి, క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ సిఆర్ఎం లీడ్ జనరేషన్ సర్వీస్ ఫామ్ అయితే ఓపెన్ కూడా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మీరు చూడొచ్చు సిఆర్ఎం లీడ్ సర్వీస్ ఆర్ లీడ్ జనరేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిందనమాట. సో దీనిలో వచ్చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కస్టమర్ యొక్క ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే కస్టమర్కి లీడ్ అవసరమో లోన్ అవసరం ఉంటుందో ఆ కస్టమర్ యొక్క నేమ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత కస్టమర్ యొక్క లాస్ట్ నేమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర ఉన్నటువంటి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఆప్షనల్ అనమాట, ఇస్తే ఇవ్వచ్చు లేదంటే నో ప్రాబ్లం. బట్ మొబైల్ నెంబర్ మాత్రం అనేది ఫస్ట్ మొబైల్ నెంబర్ అనేది డెఫినెట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ పైన వచ్చేసి ప్రోడక్ట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లోన్స్ ప్రోడక్ట్స్ అయితే షో చేయడం జరుగుతుంది. సో కస్టమర్కి ఏ లోన్ కావాలి, ఆశా హోమ్ లోన్స్ కావాలా, ఆటో లోన్స్ కావాలా, కమర్షియల్ వెహికల్ లోన్ కావాలా, క్రెడిట్ కార్డ్ పైన లోన్ కావాలా, కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయాలా, నెక్స్ట్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీ, హోమ్ లోన్స్, లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ, ఎన్ఆర్ఐ సేవింగ్ అకౌంట్, ఇట్లా పర్సనల్ లోన్స్, ఏ లోన్స్ అయితే ప్రొడక్ట్స్ కావాలో ఆ లోన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే అండి. సో ప్రజెంట్ ఇక్కడ నేనైతే ఆటో లోన్ పైన సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్ ప్రొడక్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఈ విధంగా ప్రీ అప్రూవ్డ్ ఆటో లోన్ వచ్చేసింది. దీనిపైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత కామెంట్స్లో ఇక్కడ జనరిక్ అని టైప్ చేయండి, GENE
జెనరిక్ అని టైప్ చేయండి. సో మనం జెన్యున్గా లీడ్ అనేది జనరేట్ చేస్తున్నాం అనమాట. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో సబ్మిట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మన లీడ్ అనేది అయితే జనరేట్ అయిపోయి లీడ్ రిఫరెన్స్ నెంబర్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఓకే అండి, సో ఈ విధంగా మనం లీడ్ అయితే జనరేట్ చేసేయచ్చు. సో ఈ విధంగా లీడ్ జనరేషన్ చేసిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వచ్చిన తర్వాత లీడ్ రిపోర్ట్ జనరేషన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా డేట్ సెలెక్ట్ చేసుకోమని వస్తుంది. సో ఈ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ డేటు అండ్ ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క లీడ్ రిపోర్ట్ అనేది అయితే రావడం జరుగుతుంది. మీరు ఎన్ని లీడ్స్ అయితే జనరేట్ చేశారని చెప్పేసి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దీని తర్వాత మీ యొక్క లీడ్ సెర్చ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఈ సెర్చ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క లీడ్ రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క లీడ్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి లీడ్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ లీడ్ స్టేటస్ ఎంక్వైరీ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. సో మీ యొక్క లీడ్ ఏదైనా స్టేటస్ ఉంటే ఇక్కడ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది, లేదంటే నో డాటా అని రావడం జరుగుతుంది. ఓకే అండి, సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం యాక్సిస్ బ్యాంక్ బీసీ పోర్టల్లో లోన్కు సంబంధించినటువంటి లీడ్స్ అనేది జనరేట్ చేయొచ్చు. ఓకే అండి, సో ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జర్నల్ స్టార్టెక్.